ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారనేటువంటిది పిల్లలకి తెలియాలి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళని పెంచే విధానంలో, వాళ్ళకి చదువు నేర్పించే విధానంలో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలలకు ఎందుకు పంపిస్తున్నారు? వాళ్ళ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందంటే, పిల్లల్ని బడికి పంపిస్తే 4 అక్షర ముక్కలు నేర్చుకుంటాడు. అలాగే ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల ఎలా ప్రవర్తించాలి, స్నేహితునితో ఏ విధంగా వ్యవహరించాలి, అలాగే బాధ్యతలు తెలుసుకుంటాడు, కష్ట నష్టాలను తెలుసుకుంటాడు, జీవితంలో ఒడిదుడుకులను తట్టుకొని ఒక సమర్థవంతమైనటువంటి విద్యావంతుడిగా ఎదుగుతాడు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపిస్తున్నారు. పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళకు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు? ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత ఎండనక వాననక వర్షమనక కూలి పనికి వెళ్ళి సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి ఇంటి పనులన్నీ చేసుకొని పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ విశ్రాంతి తీసుకొని నిరంతరం వాళ్ళ జీవితం మొత్తం పిల్లలకి సేవ చేయడానికి, పిల్లల చదువులకి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా గమనించాలి. ఎందుకంటే ఇతర దేశాలలో ఒక క్లాస్ ఉంటుంది. తల్లిదండ్రులు ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నారనేటువంటిది వాళ్ళకి ఒక క్లాసులో వీడియోల రూపంలో చూపిస్తారు పిల్లలకి. అప్పుడైనా సరేనే వాళ్ళకి వాళ్ళ మనస్సుల్లో మార్పు వచ్చి కష్టపడేటువంటి తత్వం అలవాటు చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లలు ఈ విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఈ లోకంలో అత్యంత కష్టమైనటువంటి పని ఏంటో తెలుసండి? బరువులు మొయ్యడమో, ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమో కాదు, పిల్లల్ని పెంచడం. పిల్లల్ని సరైనటువంటి విధానంలో పెంచడమే తల్లిదండ్రులకి అత్యంత కష్టమైనటువంటి పని. ఈ విషయం వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారనేటువంటిది పిల్లలకి తెలియాలి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళని పెంచే విధానంలో, వాళ్ళకి చదువు నేర్పించే విధానంలో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. అసలు కొంతమంది పిల్లలు అకారణంగా, కారణం లేకుండా చికాకు పడుతున్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాటని పెడచెవిన పెడుతున్నారు, గురువులు చెప్పిన మాటల్ని వదిలేస్తున్నారు, వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్ళ జీవితంలో సాధించాల్సినటువంటి జీవిత లక్ష్యానికి దూరం అయిపోతున్నారు. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం అంటే గర్వం లేకపోవడం, ఎంత ఎదిగినా సరేనే ఒదిగి ఉండడం, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా అనుకువగా ఉండడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఎందుకంటే విద్య యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, పిల్లల్ని సమర్థవంతులుగా తయారు చేయడం, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉండడం. ఎందుకంటే జీవితంలో కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ జీవితం శాశ్వతంగా ఉంటుంది. ఏ విధంగా సముద్రంలో కెరటాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ సముద్రం స్థిరంగా ఉంటుంది. అలాగే జీవితం స్థిరంగా ఉంటుంది. దీని గురించి సంస్కృతంలో అనేక శ్లోకాలు ఉన్నాయి. అది ముందు ముందు మనం ఇంకా తెలుసుకుందాం. జై హింద్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.